Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చూస్తున్నది కడ్తాల్ విలేజ్ బైక్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు యాదగిరి ఫ్రెండ్స్. మనం ఈరోజు ఇండికేటర్ స్టైల్ అబ్బర్ అనేది ఎలా వేయాలనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. అంటే మామూలుగా ఇండికేటర్ అనేది ఇరిగిపోతుంది కదా, ఇరిగిపోయినప్పుడు మనం ఇండికేటర్ ఇరిగిపోయినప్పుడు ఎలా వేయాలి, దానికి ఏం చేస్తారంటే ఎక్కువ శాతం ఏం చేస్తారంటే చాలామంది తెలియక ఫెవిక్విక్ అనేది వేస్తారు. ఫెవిక్విక్ అనేది వేస్తే ఏమవుతుంది అని అంటే ఇండికేటర్ అనేది కొన్ని రోజుల వరకు బాగానే ఉంటుంది, తర్వాత అనేది మళ్ళకు ఇండికేటర్ అనేది ఇరిగిపోతూ ఉంటుంది అనమాట. మనము ఫెవిక్విక్ వేయకుండా ఇండికేటర్ స్టైల్ అబ్బర్ అనేది ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో మాత్రం మీకు చూపిస్తా ఫ్రెండ్స్. దాంతోపాటు మీకు ఏంటి అని అంటే మనం ఇండికేటర్ స్టైల్ అబ్బర్ ఎంత రేట్ ఉంటుంది, మీకు ఎట్లా వేసుకోవాలి, ఏం కథ అనేది ఈ వీడియోలో క్లారిటీగా చూపిస్తా ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కువ శాతం బండ్లకైతే చాలా బండ్లకి, అంటే నేను ఇప్పుడు ఈ బండి చూపిస్తున్నా కదా, అన్ని బండ్లకు ఒకటే రకంగా ఉంటుంది. ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి, అంటే ఇండికేటర్ స్టైల్ అబ్బరు బండికి లబ్బర్ అలాగ ఉంటాయి తప్పించి వేసుకునే విధానం ఇదే ఉంటుంది. సరేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మాత్రం చివరి వరకు అయితే చూడండి, మీకు క్లారిటీగా చూపిస్తా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది కడ్తాల్ విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ బటన్ని క్లిక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సీట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇదైతే చూడండి, మనమైతే ముందుగా సీట్ అయితే తీసుకోవాలి. మనం సీట్ ఉంది కదా, ముందుగా బండికి ఉన్న తాళం చేయి తీసుకొని మనం సీట్ అయితే ఓపెన్ చేసేస్తాం. సరేనా? చూడండి, నేను సీట్ అయితే ఓపెన్ చేసేస్తున్నా. ఇప్పుడు మనం వెంకల్ సైడ్ తాళం చేయి ఉంది కదా, ఇక్కడ తాళం చేయి పెట్టేసి వెంకల్ సైడ్ కొండి ఉంటుంది, ఆ కొండిని గుంజి పట్టి సీట్ అనేది లేపండి. కొండిని గుంజి పట్టి సీట్ అనేది లేపితేనే వస్తుంది. ఈ ఒక్క విషయం అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఇది గుంజి పట్టి సీట్ అనేది లేపేసిన నేను. సరేనా? ఇది లేపేసిన తర్వాత మనకు ఇక్కడ సైడ్ ఇండికేటర్ వైర్ ఉంటాయి అన్నమాట. చూడండి, ఇక్కడ సైడ్ వైరు మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంటాయి కదా, ఇవైతే గుర్తుపెట్టుకోండి. ఇండికేటర్ అయితే ఇప్పుడు ఇక్కడ సైడ్ మనకి ఎక్కడ సైడ్ ఇరిగిపోయిందో అక్కడ సైడ్ అయితే ఇండికేటర్ వైర్ అయితే తీయండి. ఈ టైపు తీసేసిన తర్వాత మనం అన్మాతం కిందికి అనేది ఈ టైపు తీయండి. మనం కిందికి గుంజితే మనకి ఈ వైర్లు అనేవి వచ్చేస్తాయి. సరేనా? ఇది ఇట్లే వదిలేయండి. వదిలేసిన తర్వాత మనము ఇప్పుడు ఇక్కడ సైడ్ వచ్చిన ఇండికేటర్ వైరు, ఇది అక్కడ సైడ్ వచ్చిన ఇండికేటర్ వైర్, ఈ ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి. సరేనా? ఇప్పుడు మనం వెంకల్ సైడ్ నుంచి వైర్ అనేది తీసుకోవాలి. ఈ రకంగా ఉంటే రాదు, మనం కింది నుంచి వైర్ అనేది గుంజాలి. ఇప్పుడు డైరెక్ట్ గుంజితే అనేది రాదు, మన కిందికి ఎంచి గుంజాలి అని అంటే మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ సైడ్ లోపల సైడ్ నుంచి ఇక్కడ సైడ్ వైర్ ఉంది కదా, ఈ వైర్ అనేది మనం బయటికి గుంజాలి. ఈ టైపు మనకి హోల్ ఉంది కదా, ఈ టైపు మొత్తం తీయండి బయటికి వైర్ అనేది బయటికి తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ నట్టు ఉంది కదా, 14 నెంబర్ నట్టు, ఇది 14 నెంబర్ నట్టు అనేది మనం ఓపెన్ చేసేసుకోవాలి. 14 నెంబర్ సెట్ పానతోటి వస్తుంది ఫ్రెండ్స్. ఈ నట్టు అనేది మనం ఓపెన్ చేసేసుకుందాం. సరేనా? ఈ నట్టు అనేది ఓపెన్ చేసేస్తున్నాం. చూడండి, 14 నెంబర్ సెట్ పానతోటి ఓపెన్ చేసేసుకోండి. సరేనా? మనం ఈ నట్టు ఒకటి ఇప్పుంటే సరిపోతుంది, మనకి ఇండికేటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. సరేనా? 14 నెంబర్ సెట్ పాన. సరేనా? 14 నెంబర్ సెట్ పానతోటి నేను ఓపెన్ చేసేస్తున్నా. ఇదైతే ఓపెన్ చేసేసుకుందాం. సరేనా? కొద్దిగా కస్తిగా ఉంటుంది, ఎందుకంటే మనకు మడిగట్టు కింద ఉంటుంది కాబట్టి బురద అది పడి జర బోల్ట్ అనేది జర కస్తిగా ఉంటుంది, జర తీయడానికి కొద్ది ఇబ్బంది అవుతుంటుంది. కానీ తీయండి, బోల్ట్ అయితే తీసేస్తే మనకు ఆటోమేటిక్ మనకు స్టైల్ అబ్బర్ అనేది వేసేసుకోవచ్చు. తక్కువ రేటే ఉంటుంది ఫ్రెండ్స్, పెద్ద రేట్ అనేది ఏమి ఉండదు. సరేనా? మీకు చూపిస్తుంది దాని రేటు కూడా. సరేనా? ఈ నట్ అయితే నేను ఓపెన్ చేసేస్తున్నా. మనమైతే దెబ్బ ఈ నట్ అనేది ఓపెన్ చేసేసుకుందాం. సరేనా? ఇదైతే నేను ఓపెన్ చేసేసిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. సరేనా? మనకి ఏంది అని అంటే ఎక్కువ శాతం అన్ని బండ్లకి, నువ్వు ఏ బండి అనేది తీసుకొని అన్ని బండ్లకి లబ్బర్లు అనేవి ఉంటాయి. మనకు ఇండికేటర్ అయితే డైరెక్ట్ అయితే ఉండదు, దానికి ఒక లబ్బర్ సపరేట్గా ఒక లబ్బర్ అనేది ఉంటుంది. ఏంటంటే చాలామందికి అనేది తెలియదు, కొంతమందికి అయితే తెలుసు, కొంతమందికి అయితే తెలియదు. ఇక తెలియని వాళ్ళకి మనం వీడియో తీసి అర్థమవుతుంది కదా ఎట్లా వేసుకోవాలనేది చూపిస్తున్నాను అనమాట. లబ్బర్ అనేది చాలా బండ్లకి ఇరిగిపోతూ ఉంటాయి అనమాట. సరేనా? ఇప్పుడు నేను ఈ నట్ అనేది ఈ విధంగా తీసిన. ఇప్పుడు ఈ వైరింగ్ అనేది బయటికి తీసేస్తున్నా. చూడండి, మొత్తం ఈ రకంగా తీయండి, మొత్తం బయటికి ఈ రకంగా మనకి వెళ్ళింది కదా, ఇది వెళ్ళిపోయింది, ఇది ఇరిగిపోయింది. చూడండి, వీడికి ఇండికేటర్ అనేది మనకి ఇరిగిపోయింది.
అంటే ఇప్పుడు మనం దీనికి ఫెవిక్విక్ వేసినా అతుకుంటుంది, కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఖరాబ్ అయ్యి మళ్ళీ ఇరిగిపోతుంది అనమాట. అట్లా కాకుండా మనం ఈ రబ్బర్ అనేది చేంజ్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. సరేనా, ఇక్కడ సైడ్ మనం స్టార్ స్క్రూ ఉంది కదా, ఈ స్టార్ స్క్రూ అనేది తిప్పాలి. మీ దగ్గర బిట్ లాంటిది ఏమైనా ఉంటే బిట్తో తిప్పండి, లేకపోతే స్టార్ స్క్రూ డ్రైవర్తో అయితే తిప్పండి. ఇది కూడా సింపుల్గానే వెళ్తుంది. సరేనా, చాలా సింపుల్గానే వెళ్తుంది, పెద్దగా ఏం ఇబ్బంది ఏం పెట్టదు. ఇది కూడా మనకు రబ్బర్కే ఉంటుంది కాబట్టి సింపుల్గానే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఈ నట్టని వెళ్ళిన తర్వాత ఈ రబ్బర్ అనేది ఇట్లా బయటికి రాదు. ఇక్కడ సైడ్ ఉంది కదా, ఇక్కడ సైడ్ స్క్రూ డ్రైవర్ పెట్టి లోపల సైడ్ నుంచి, ఈ లోపల సైడ్ నుంచి రబ్బర్ అనేది ఇక్కడ లోపల సైడ్ నుంచి బయటికి అనండి. చూడండి నేను ఎట్లా అంటున్నా చూడండి, బయటికి అంటున్నా. ఈ టైప్ అనండి, బయటకు వచ్చేస్తుంది మొత్తం రబ్బర్ బయటకు వచ్చిన తర్వాత మనం ఈ రబ్బర్ అనేది బయటికి తీసేస్తున్నాం చూడండి. ఈ రబ్బర్ అనేది మొత్తం బయటికి తీసేసుకోండి. ఈ రబ్బర్ అనేది ఈ టైప్ తీసేసుకోండి. ఇప్పుడు మనము ఇది ఇరిగిపోయింది, ఇది చూడండి. ఇది ఇప్పుడు మనం కొత్తది అనేది తెచ్చేసుకున్నాం దీనికి రబ్బర్ అనేది. సరేనా, ఇప్పుడు నేను కొత్తది తీసుకొస్తున్నా చూడండి. ఇది కొత్త రబ్బరు, పెద్దగా రేట్ ఏమి ఉండదు. సరేనా, పెద్దగా రేట్ ఏమి ఉండదు, ఒక 30 రూపాయలు ఏమి ఉంటుంది ఫ్రెండ్స్. సరేనా, మీకు రేట్ అయితే చూస్తా చూడండి. ఒక 30 రూపాయలు ఉంది అని అంటే మనం వేసేసుకోవచ్చు సింపుల్గా, పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. సరేనా, మనకు 30 రూపాయలు ఉంటుంది ఇది. నేను ఈ రబ్బర్ అనేది తీస్తున్నా చూడండి. ఈ రబ్బర్ తీసేసి దీంట్లో మనకి ఏమేమి ఇచ్చిందని చూపిస్తే చూడండి. మనకు స్క్రూ, ఈ నట్ 14 నెంబర్ నట్టు కొత్తది ఇచ్చేసిండు. ఈ నట్టు, ఈ స్క్రూ అన్నమాట. ఎందుకంటే మనకు పాత స్లిప్ అయిపోయి ఉంటాయి అని చెప్పేసి మనకు ఎంబడే అవి 2 ఇచ్చేస్తారు అనమాట. సరేనా, ఇప్పుడు మనం ఇది అనేది ఎక్కించుకుందాం. సరేనా, చూడండి నేను ఏ టైప్ ఎక్కిస్తున్నా అనేది. నేను ఇక్కడ సైడ్ పెట్టేస్తున్నా, లోపల సైడ్ నుంచి వైరింగ్ అనేది ఈ టైప్ లోపలికి పెట్టేసేయండి. కరెక్ట్గా పెట్టండి మనకు వైరింగ్ అనేది. ఈ టైప్ పెడితే మనకు బయటకు వచ్చేస్తుంది మొత్తము. ఈ టైప్ పెట్టండి, మొత్తం బయటకు వచ్చేస్తుంది ఈ టైపు. అది మాత్రం లోపలికి పెట్టేసేయండి. మనకు చాలా సింపుల్గానే ఉంటుంది, పెద్దగా ఇబ్బంది అనేది ఏమి ఉండదు. సరేనా, ఇది మొత్తం ఇక్కడ సైడ్ లోపలికి అనండి. కరెక్ట్గా లోపలికి అన్న తర్వాత ఇక్కడ ఈ రబ్బరు ఉంది కదా చూడండి, ఇక్కడ సైడ్ ఏం లేదు, ఇక్కడ గ్యాప్ లాగా ఉంది కదా, కట్టులాగా. ఈ కట్ట అనేది ఇందులో కూడా ఒక కట్టులాగా ఉంటుంది చూడండి. ఒకసారి చూడండి, కరెక్ట్గా చూడండి. ఇండికేటర్ లోపల ఉంటుంది కట్టులాగా, అందులో కూర్చోబెట్టాలన్నమాట. కూర్చోబెడితే మనకి ఇండికేటర్ స్టే రబ్బర్ అనేది కరెక్ట్ కూర్చుంటుంది. సరేనా, ఇక్కడ చూడండి స్ట్రేట్గా కనిపిస్తుంది కదా మీకు. ఇది ఇందులో కూర్చోవాలి. ఇది ఇందులో కూర్చుంటే మనకు కరెక్ట్ సెట్ అవుతుంది అనమాట. సరేనా, ఇది నేను ఇందులో కూర్చోబెడుతున్నా చూడండి. ఒకసారి అయితే మీరు బాగా గమనించండి. ఇప్పుడైతే నేను స్ట్రేట్గా అనేసి రబ్బర్ అనేది కరెక్ట్ కూర్చోబెట్టేస్తున్నా. సరేనా, మీకు కొద్దింత క్రాస్ వచ్చినా కూడా మళ్ళీ ఒకసారి తీసి అయితే కరెక్ట్ కూర్చోబెట్టండి. ఒకసారి తీసి మళ్ళీ కూర్చోబెట్టుకోండి, కరెక్ట్గా కూర్చోబెట్టండి. మీకు ఆటోమేటిక్ ఇట్లా సెట్ అయిపోతుంది. ఈ టైప్ వచ్చేస్తుంది. ఈ టైప్ వచ్చిన తర్వాత మనం స్క్రూ అనేది ఫిట్ చేసేసుకోవాలి. స్క్రూ అనేది కరెక్ట్ వచ్చేస్తుంది. స్క్రూ అనేది హోల్ ఉంటుంది కదా, హోల్కు స్క్రూకు కరెక్ట్ చేసుకొని ఇప్పుడు మనం ఫుల్ టైట్ చేసేస్తున్నా. స్క్రూ పెట్టేసి మనం ఫుల్ టైట్ చేసేసుకుంటున్నాం. సరేనా, ఇది ఫుల్ టైట్ చేసేసుకోండి. ఫుల్ టైట్ అయిపోయింది కదా. ఫుల్ టైట్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఇండికేటర్ అనేది ఎక్కించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇండికేటర్ అనేది నేను పైకి తీసుకెళ్ళి ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టేస్తున్నా. మొత్తం వైరింగ్ అనేది లోపల సైడ్ పెట్టేసేసి నేను ఇప్పుడు దీన్ని ఫిట్టింగ్ చేస్తాను. సరే, ఇప్పుడు నట్టు ఉంది కదా, 14 నెంబర్ నట్టు నుంచి ఇది తీయండి. ఇట్లా తీసేసిన తర్వాత పైనుంచి ఇట్లా నట్టు పెట్టేసి ఈ నట్ అనేది మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి. 14 నెంబర్ సెట్ పానతోటి మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి. చూడండి, ఫుల్ టైట్ చేసేసుకుందాం ఒకటేసారి. సరేనా, 14 నెంబర్ సెట్ పాన్ ఇది. ఇదైతే ఫుల్ టైట్ చేసేస్తున్నా. ఇదైతే ఫుల్ టైట్ చేసేసుకోండి. మనకేంటి అంటే మనకు ఇండికేటర్ ఇరిగిపోయినప్పుడు ఎక్కువ శాతం అయితే మీరైతే ఫెవిక్విక్లు అయితే వేయకండి ప్లీజ్, ఎందుకంటే తక్కువ రేటే ఉంటుంది. మీకు చాలా రోజులు అయితే వస్తుంది. మనం ఇండికేటర్ స్టీల్ రబ్బర్ తీసుకునే రకం ఉంటుంది. జర మంచిది వాడండి. ఇండికేటర్ స్టీల్ రబ్బర్ అనేది తొందరగా ఇరిగిపోయేది మాత్రం వాడకండి, ఎందుకంటే మంచి జర క్వాలిటీది వాడండి. ఓ 30 రూపాయలలో వచ్చేస్తుంది. ఓ 30-35 రూపాయలు పెట్టేస్తే మనకు మంచిది వచ్చేస్తుంది. సరేనా, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే నేను వైరింగ్ పైకి పెట్టేసిన కదా. ఇప్పుడు మనం పైనుంచి వచ్చిన వైర్లని కనెక్షన్ అనేది ఇచ్చేస్తున్నా చూడండి. ఇప్పుడు మనకు వైర్ అయితే పైకి వచ్చేసినాయి. పైకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను ఈ వైర్ కనెక్షన్ అనేది ఇచ్చేస్తున్నా చూడండి. ఇక్కడ మెయిన్ వైర్ కనెక్షన్ ఇచ్చేస్తున్నా, ఇండికేటర్ మెయిన్ కనెక్షన్ వైర్ ఇది. సరేనా, ఇది అర్థింగ్ వైర్.
అర్థింగ్ వేర్ వచ్చేసి మనకు ఆకుపచ్చ కలర్ ఉంటుంది కదా, ఆకుపచ్చ కలర్ ఉంటుంది. నీకు ఒకసారి కలర్ అనేది చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇది పెట్టేసిన తర్వాత ఇది పెట్టినాం కదా, ఇప్పుడు చూడండి ఇది మెయిన్ వేర్ మనకు బ్లూ కలర్ ఉంది, మనకి ఇది ఆకుపచ్చ కలర్ ఉంటుంది వేర్ అనేది. సరేనా, చూడండి 2 వైర్లు ఇప్పుడు మెయిన్ వైర్లు అయిపోయినాయి, కనెక్షన్ ఈ రకంగా ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనం కరెక్ట్ ఇట్లా పెట్టేసేయండి. మీరు ఆ వైర్లు ఇక్కడక్కడ అయినా కూడా ఏమి కాదు, కానీ కరెక్ట్ ఇవ్వాలన్నమాట. మెయిన్ వైరు అర్థింగ్ వైర్ అనేది ఇవ్వాలి, ఇస్తేనే మనకు ఇండికేటర్ లైట్ అనేది వచ్చేస్తుంది. సరేనా, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇండికేటర్ మీరు రెండు మెయిన్ వైర్లకు అర్థింగ్ వైర్లకు ఇస్తే మాత్రం రాదు, ఒకటి అర్థింగ్ ఒకటి మెయిన్ వైర్కి ఇస్తే మాత్రమే వస్తుంది. సరేనా, ఈ ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి. సరేనా, ఇప్పుడు ఏంటి అంటే మనకి ఇండికేటర్ ఇరిగిపోయినప్పుడు ఎక్కువ శాతం బండ్లకి ఏంటి అంటే ఇండికేటర్లు ఇరిగిపోతాయి అన్నమాట. ఏ రకమైన బండి అయినా ఇదే రకంగా వేసుకోవచ్చు. ఇండికేటర్ స్టేలబర్ అనేది అన్ని బండ్లకు సపరేట్ ఉంటుంది. మీరు ఏ బండి అనేది తీసుకోండి, మనకి ఇండికేటర్ స్టేలబర్ అయితే దొరుకుతాయి. మీరైతే ఆటోమొబైల్ షాపులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆటోమొబైల్ షాప్లల్లో పోయి అడగండి, మీ బండి ఏది ఏం కథ అనేది అడగండి. ఆ లబ్బర్ అనేది చేంజ్ చేయొచ్చు. ఒకవేళ మీరు బయట ఏమన్నా మీరు బండి మీకు ఏనికి రాకపోతే ఏమన్నా మెకానిక్ షాప్ కాడికి తీసుకెళ్తే ఒక 20 రూపాయలలో అయిపోతుంది ఫ్రెండ్స్. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సరేనా, ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నా. ఈ వీడియో అర్థమైంది అనుకోండి, ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు ఉంటా. బాయ్ ఫ్రెండ్స్.